హలో గైస్, యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. దాని పేరు వచ్చేసి పవన్ లా 54 వ్లాగ్స్ అని. దీనిలో వచ్చేసి డైలీ వీడియోస్, తర్వాత వచ్చేసి ఫ్యాషన్, ఫుడ్ ఇలాంటి చాలా కంటెంట్ వీడియోస్ వస్తాయి. శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ. మీకు చాలా నచ్చుతాయి అనుకుంటా. ఇంకోటి వచ్చేసి ఏదైనా మనం సంథింగ్ ఏదైనా స్పెషల్ చేయాలంటే పక్కా రిస్క్ తీసుకోవాల్సిందే. నేను వచ్చేసి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఆఫీస్కి వెళ్తాను, అలా వచ్చేసి పార్ట్ టైం స్విగ్గీ కూడా చేస్తాను అనమాట. స్విగ్గీతో పాటు ఇలాంటి కంటెంట్ వీడియోస్ కూడా చేద్దాం అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. నేను జనవరి 1st నుంచి అయితే ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను అనమాట. మీకు చాలా నచ్చుతాయి అనుకుంటా. మీకు పక్కా నచ్చుతాయి. అందుకోసం మీరు నేను కరెక్ట్ గా మాట్లాడతా, నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్తే చేస్తా. కానీ ఈయనలాగా అట్టుంటుకున్నారు ఏందండి ఈయన వంకరవా. పక్కన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏమైనా మిస్టేక్స్, ఫస్ట్ వీడియో కదా, ఏమైనా మిస్టేక్స్ తర్వాత ఏమైనా ఉంటేనా మీరు దయచేసి కామెంట్ లో చెప్పండి. దాని నుంచి నేను అప్డేట్ అవుతాను. ఓకే, ఏంటిది మాకేంటిది అంటున్నాను. తర్వాత వచ్చేసి నాలాగా ఎవరైనా కంటెంట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా యూస్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ బేసిక్ నాకు వచ్చి 0 నాలెడ్జ్. అసలు నాకు యూట్యూబ్ గురించి, తర్వాత ఇన్స్టా గురించి, వేటి గురించి అయితే ఐడియా లేదు. ఇంకా ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట. దాని నుంచి నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్, తర్వాత వచ్చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వీడియోస్ చూసి అయితే నేర్చుకుంటున్నాను. మీరు కూడా యాక్చువల్లీ నేను వచ్చేసి బెంగళూరులో ఉంటాను. యాక్చువల్లీ వర్క్ కూడా చేస్తాను అనమాట. నేను సండే వచ్చేసి స్విగ్గీ వెళ్తాను. దాని వీడియోస్ కూడా మీకు పక్కా అప్లోడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే కొత్తగా మైక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పోట్రానిక్స్ కంపెనీ నుంచి అయితే నాకు వచ్చేసి 500 రూపీస్ ఏమో పడింది. ఆఫర్లో అయితే కొన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అప్డేట్ కావాలంటే ఫస్ట్ నాకు మనీ రావాలి. మనీ వస్తేనే ఏమని ఈ మనీ కూడా ఎట్లా సంపాదిస్తానంటే, నేను చెప్పాను కదా పార్ట్ టైం స్విగ్గీ చేస్తానని, దాని నుంచి వచ్చే మనీ అంతే నేను వచ్చేసి కంటెంట్ క్రియేషన్కి అయితే అది యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మనకి ఆఫీస్ నుంచి వచ్చే శాలరీ అయితే మనకి ఉండదు, మన ఫ్యామిలీకి అయితే పంపించేస్తాం అనమాట. అందుకోసం ఇంకోటి వచ్చేసి కంటెంట్ క్రియేషన్ నువ్వు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏమంటే ఎవరి మాటలు పట్టించుకోవద్దు. తర్వాత వచ్చేసి ఎవరు ఏమనుకుంటారు, తర్వాత తర్వాత వచ్చేసి అయ్యో వాళ్ళు చూసి వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు చూసి అది అనుకుంటారు, ఇట్లాంటివన్నీ ఇచ్చిపెట్టండి. ఫస్ట్ నీ లైఫ్ ఇది, నీకు ఇష్టం వచ్చిండే పని చాలు. 1 year 2 years నీకు ఇష్టం వచ్చిండే పని ఈజీగా, అంటే నువ్వు దేంట్లో గ్రోత్ అవుతావో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. నువ్వు అన్ని ట్రై చేయాలి. ఒకటే పట్టుకొని ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఒక 6 years నుంచి బాగా చదువుకున్నారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ పడినా కూడా ఒక 1 mark 2 marks అట్లా మిస్ అవుతాయి. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ మీదే ఫోకస్ పెట్టేసి పక్కన ఉండే అంటే స్కిల్స్, తర్వాత ఇంకా ఏంటో దాంట్లో ప్రైవేట్ జాబ్స్ ఇలాంటివన్నీ వదిలేసి దాని నుంచి ఏమవుతుందంటే వాళ్ళు ఓన్లీ ఒకటే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి వచ్చేసి జాబ్స్ చేయాలనే విరక్తి పుట్టిపోయింది. అందమైన అద్భుతమైన సంఘటన లేకపోయి ఎన్నో చూస్తారా.